హాయ్ హలో వెల్కమ్ టు రాధా కువి లెర్నింగ్ ఛానల్. ఈరోజు మళ్ళీ తిరిగి స్పోకెన్ కువి గురించి ఈ వీడియోలో మనం నేర్చుకుంటాం. కువి భాషలో మాట్లాడటం ఎలా అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. కువి భాషలో ఉన్నటువంటి వాక్యాలను ఇంగ్లీష్ తెలుగులో నేర్చుకుందాం. టాపిక్లోనికి వద్దాం. నాను హీతే అనే కువి పదాన్ని ఇంగ్లీష్లో ఐ గేవ్ అంటారు. దాన్ని తెలుగులో నేను ఇచ్చాను అని అంటారు. నాను 10 టక హీతే అనే కువి పదాన్ని ఇంగ్లీష్లో ఐ గేవ్ 10 రూపీస్ అంటారు. అని అంటారు. దాని తెలుగులో నేను 10 రూపాయలు ఇచ్చాను అని అంటారు. నెక్స్ట్ బోపి నంగే జాయు హియతే దీన్ని మనం ఇంగ్లీష్లో సిస్టర్ గేవ్ మీ కర్రీ అని అంటారు. దాన్ని తెలుగులో నాకు సోదరి కూర ఇచ్చింది అని అర్థం. నెక్స్ట్ నేను హల్లము దాని ఇంగ్లీష్లో యూ గో అంటారు. యూ గో అంటారు. తెలుగులో నువ్వు వెళ్ళు అని అంటారు. నేను అరకు వేలి హల్లము దీన్ని ఇంగ్లీష్లో యూ గో టు అరకు వ్యాలీ అని అంటారు. దాన్ని తెలుగులో నువ్వు అరకు వ్యాలీకి వెళ్ళుము అని అర్థం. దాన్ని తెలుగులో ఏమంటారంటే నువ్వు అరకు వ్యాలీకి వెళ్ళుము. నెక్స్ట్ నాను పుఈ దాని ఇంగ్లీష్లో ఐ నో అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు ఐ నో. దాని తెలుగులో నాకు తెలుసు అని అంటారు. తర్వాత నాను మధ్య హజ్జలి పుఈ దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ నో హౌ టు గో టు మై హోమ్ తెలుగులో మా ఇంటికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని అర్థం. తెలుగులో దాని అర్థం ఏంటి? మా ఇంటికి నేను ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అని అర్థం. తర్వాత మీరు పాడరు హజ్జు లేదంటే మేము పాడేరు హజ్జు అని అంటారు. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూ గో టు పాడేరు అని అంటారు. దాని తెలుగులో ఏంటంటే మీరు పాడేరుకు వెళ్ళండి అని అర్థం. దాని తెలుగులో అర్థం ఏంటి? మీరు పాడేరుకు వెళ్ళండి అని అర్థం. తర్వాత మాంబు కేజేస్త హజ్జలి పున్నోమి అంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే వీ డోంట్ నో హౌ టు గో టు కేజీహెచ్ తెలుగులో ఏమంటారు? దాన్ని కేజీహెచ్కి ఎలా వెళ్ళాలో మాకు తెలియదు అంటారు. కేజీహెచ్కి ఎలా వెళ్ళాలో మాకు తెలియదు అని అర్థం. తర్వాత నానురో పాట రాచితే అనే వాక్యానికి అర్థం ఏంటంటే ఐ రోట్ ఏ సాంగ్ దాని తెలుగులో ఏమంటారంటే నేను ఒక పాట రాస్తాను అని అంటారు. తెలుగులో నేను ఒక పాట రాస్తాను అని అంటారు. తర్వాత లగేతై ఆఏ అనే సెంటెన్స్కి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో నాట్ బ్యాడ్ అని అర్థం. లగేతై ఆఏ అనే సెంటెన్స్కి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే నాట్ బ్యాడ్. దాని తెలుగులో ఏమంటారంటే చెడు కాదు అని అర్థం. తెలుగులో ఏమంటారు? చెడు కాదు అని అంటారు. తర్వాత ఏదని అహ్దు దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే హోల్డ్ ఇట్ అంటారు. దాని తెలుగులో దాన్ని పట్టుకోండి అని. దాని అర్థం ఏంటి? దాన్ని పట్టుకోండి అని అర్థం. ఏదైనా అహ్దు అంటే ఇంగ్లీష్లో హోల్డ్ ఇట్ అంటారు. దాని తెలుగులో దాన్ని పట్టుకోండి అని అంటారు. ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. తర్వాత ఏవతే నాను ఏ ఇట్స్ మీ అది నేనే అని అర్థం. ఏవతే నాను ఏ అంటే ఇంగ్లీష్లో ఇట్స్ మీ అని, తెలుగులో అది నేనే అని అర్థం. తర్వాత నాను ఏనాతకి దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో వై మీ
ఇంగ్లీష్లో ఏమంటారు వై మీ, దాని తెలుగులో నేనెందుకు అని అర్థం, నేనెందుకు అని అర్థం. తర్వాత నాను ఏనాతకి వాయి, నాను ఏనాతకి వాయి, నాను ఏనాతకి వాయి అనే పదానికి అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో వై షుడ్ ఐ కమ్ అని అర్థం. వై షుడ్ ఐ కమ్, నేనెందుకు రావాలి. వై షుడ్ ఐ కమ్, నేనెందుకు రావాలి. నాను ఏనాతకి వాయి, ఇది దాని యొక్క అర్థం. నెక్స్ట్ అండి మెడ్డదు. మెడ్డదు, మెడ్డదు అంటే ఇంగ్లీష్లో దాన్ని పుష్ ఇట్ అంటారు. ఏమంటారు పుష్ ఇట్, నెట్టండి లేదంటే త్రోయండి అని అర్థం తెలుగులో. తెలుగులో నెట్టండి లేదా త్రోయండి అని అంటారు. తర్వాత ఏదని పెర్దు, ఏదని పెర్దు, దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే లిఫ్ట్ ఇట్ అంటారు. ఏమంటారు దాన్ని లిఫ్ట్ ఇట్, దాన్ని ఎత్తండి. తెలుగులో ఏమంటారు దాన్ని ఎత్తండి. ఏదని పెర్దు, లిఫ్ట్ ఇట్, దాన్ని ఎత్తండి అని అర్థం. నెక్స్ట్ నీ కెయ్యు పెర్ము, నీ కెయ్యు పెర్ము, కెయ్యు అంటే హ్యాండ్ అనమాట. కెయ్యు అంటే హ్యాండ్, పెర్ము అంటే ఎత్తు, లిఫ్ట్ అని అర్థం. సో లిఫ్ట్ అంటారు. దాని ఇంగ్లీష్లో ఏమంటారు లిఫ్ట్ యువర్ హ్యాండ్ అంటారు. ఏమంటారు లిఫ్ట్ యువర్ హ్యాండ్. నీ కెయ్యు పెర్ము అనే దానికి ఇంగ్లీష్లో లిఫ్ట్ యువర్ హ్యాండ్ అని అంటారు. దాని తెలుగులో నీ చెయ్యి ఎత్తుము, నీ చెయ్యి ఎత్తుము అని అర్థం. తర్వాత ఏవతే నాను ఏ, ఏవతే నాను ఏ, దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఇట్స్ మీ అని అర్థం. ఇట్స్ మీ, తెలుగులో ఏమంటారు దాన్ని అది నేనే అంటారు. ఏవతే నాను ఏ, ఏవతే నాను ఏ, దానికి ఇంగ్లీష్లో ఇట్స్ మీ అని అర్థం. ఇట్స్ మీ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు ఇట్స్ మీ అంటారు. దాని తెలుగులో అది నేనే అని అంటారు. తర్వాత మీరు బడిత హచ్చిందే, మీరు బడిత హచ్చిందే, మీరు అంటే యు అని అర్థం. ఇంగ్లీష్లో ఏమంటారు మీరు అంటే యు అని. బడి అంటే స్కూల్ అండి, బడి అంటే స్కూల్. సో మీరు బడిత హచ్చిందే అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూ మస్ట్ గో టు స్కూల్ అంటారు. ఏమంటారు యూ మస్ట్ గో టు స్కూల్. దాని తెలుగులో ఏమనాలి మీరు పాఠశాలకి వెళ్ళాల్సిందే అంటారు. మీరు పాఠశాలకి వెళ్ళాల్సిందే అని అర్థం. తర్వాత మీరు ఆస్పత్రిత హజ్జు, మీరు ఆస్పత్రిత హజ్జు, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే యూ షుడ్ గో టు హాస్పిటల్, యూ షుడ్ గో టు హాస్పిటల్, మీరు ఆసుపత్రికి వెళ్ళండి, మీరు ఆసుపత్రికి వెళ్ళండి అని అర్థం. తర్వాత ఊకదు లేదంటే హూకదు అని అంటారు. దీని ఇంగ్లీష్లో బ్లో ఇట్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో బ్లో ఇట్, తెలుగులో అంటే ఊదండి అని అర్థం. తెలుగులో ఊదండి అని అర్థం. తర్వాత ఏదని గెస్తుహుదు, ఏదని గెస్తుహుదు, దాని ఇంగ్లీష్ అర్థం టియర్ ఇట్. ఇంగ్లీష్లో ఏమంటారు టియర్ ఇట్ అంటారు. దాని తెలుగులో దాన్ని చింపివేయండి అని అర్థం. దాన్ని చింపివేయండి అని అర్థం. తర్వాత నా సొక్క గెంజితే, నా సొక్క గెంజితే, దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి మై షర్ట్ వాజ్ టోర్, మై షర్ట్ వాజ్ టోర్, తెలుగులో ఏమంటారంటే దాన్ని నా చొక్కా చినిగింది అంటారు. నా చొక్కా చినిగింది అని అర్థం. తర్వాత ఏవసి నా దోంతితి గెస్తేసి, ఏవసి నా దోంతితి గెస్తేసి, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హీ టోర్ మై ప్యాంట్, హీ టోర్ మై ప్యాంట్, దాని తెలుగులో అతను నా ప్యాంట్ చింపాడు, అతడు నా ప్యాంట్ చింపాడు అని అర్థం. తర్వాత బిత్రవాదు, బిత్రవాదు అనే పదానికి ఇంగ్లీష్లో కమిన్ అంటారు. కమిన్, ఎస్ కమిన్, బిత్రవాదు, దాన్ని తెలుగులో ఏమంటారంటే లోపలికి రండి అని అంటారు. బిత్రవాదు అనే పదాన్ని ఇంగ్లీష్లో కమిన్ అంటారు, తెలుగులో లోపలికి రండి అని అంటారు. నెక్స్ట్ వర్డ్ ఎవరి బిత్రవాతిరి, ఎవరి బిత్రవాతిరి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే దే కేమ్ ఇన్సైడ్, దే కేమ్ ఇన్సైడ్, వారు లోపలికి వచ్చారు. కువీలో ఏమని చెప్పాలి ఎవరి బిత్రవాతిరి, దాని ఇంగ్లీష్లో దే కేమ్ ఇన్సైడ్, దాని తెలుగులో వారు లోపలికి వచ్చారు అని అంటారు. నెక్స్ట్ కడ్ని బిత్రవాతే, కడ్ని బిత్రవాతే, కడ్ని అంటే టైగర్ అండి. కడ్నిని
టైగర్ అని అంటారు. సో దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే టైగర్ కేమ్ ఇన్సైడ్ అంటారు. టైగర్ కేమ్ ఇన్సైడ్. పులి లోపలికి వచ్చింది అని అర్థం. పులి లోపలికి వచ్చింది. సో కడని బిత్రవాతే అనే దానికి ఇంగ్లీష్లో టైగర్ కేమ్ ఇన్సైడ్ అంటారు. తెలుగులో పులి లోపలికి వచ్చింది అని అంటారు. నెక్స్ట్ బీలయి మజ్జోవాతే. బీలయి మజ్జోవాతే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ క్యాట్ కేమ్ టు మై హౌస్. ఏ క్యాట్ కేమ్ టు మై హౌస్. తెలుగులో ఏమంటారంటే దాన్ని పిల్లి మా ఇంటికి వచ్చింది అని అంటారు. పిల్లి మా ఇంటికి వచ్చింది. చూద్దాం. బీలే అంటే క్యాట్ అనమాట. పిల్లి అంటారు. బీలే అంటే క్యాట్ అని అర్థం. సో బీలే మజ్జోవాతే అంటే ఏ క్యాట్ కేమ్ టు మై హౌస్. తెలుగులో పిల్లి మా ఇంటికి వచ్చింది అని అర్థం. తర్వాత డాయువకి హజ్జు. డాయువకి హజ్జు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గో బ్యాక్. గో బ్యాక్ అంటారు. డాయువకి హజ్జు గో బ్యాక్. సో వెనుకకు వెళ్ళండి అని అర్థం. దాని అర్థం ఏంటి తెలుగులో? వెనుకకు వెళ్ళండి అని అర్థం. తర్వాత ఇల్లు డాయువకి హల్లము. ఇల్లు డాయువకి హల్లము. ఇల్లు అంటే హౌస్ అండి. ఇల్లు అంటే హౌస్ అంటారు. సో ఇల్లు డాయువకి హల్లము అనే వాక్యాన్ని అనే సెంటెన్స్కి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే గో బిహైండ్ ద హౌస్ అంటారు. గో బిహైండ్ ద హౌస్. దాని తెలుగులో ఏంటంటే ఇంటి వెనుకకు వెళ్ళుము. ఇంటి వెనుకకు వెళ్ళుము అని అర్థం. తర్వాత నాను హ ఈ. నాను హ ఈ దాని ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ గో అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ గో. దాని తెలుగులో నేను వెళ్తాను అంటారు. ఐ గో నేను వెళ్తాను. నెక్స్ట్ నానుకి ఈ. నానుకి ఈ దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐ డూ ఇట్. ఇంగ్లీష్లో ఏమంటారు? ఐ డూ ఇట్ అంటారు. దాని తెలుగులో నేను చేస్తాను అంటారు. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా వాచ్ చేసినట్లయితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. రాధా కువి లర్నింగ్ ఛానల్లో మరుగున పడిపోతున్నటువంటి ఆదివాసీ కోందు కమ్యూనిటీ పీపుల్స్ మాట్లాడే కువి భాషలో ఉండే పదాలను, వాక్యాలను తెలుగు, ఇంగ్లీష్లో ఈ ఛానల్లో ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరితో సమాప్తం.